వరలక్ష్మి వ్రతం రోజున తెలిసి తెలియక ఈ తప్పులు చేసి అమ్మవారి అనుగ్రహానికి బదులు ఆగ్రహానికి గురికాకండి. వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని అలంకరిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకు అంటే అమ్మవారికి అందంగా అలంకరణ చేస్తున్నామనుకుని మనకి తెలియకుండానే కొన్ని తప్పులు చేసేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఒక్క విషయం తెలిస్తే మీరు అమ్మవారి అలంకరణ చేసే విధానమే మార్చేస్తారు. వరలక్ష్మి వ్రతం చేసేవారు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. కలశాన్ని ముందు రోజే సిద్ధం చేసి పెట్టకూడదు. పూజ చేసే రోజునే కలశాన్ని ఏర్పాటు చేసి అమ్మవారిని ఆహ్వానించడం ఆచారం. ఇక అమ్మవారి అలంకరణలో ఆర్టిఫిషియల్ నగలు పెట్టకపోవడమే మంచిది. బంగారు నగలు లేవని బాధపడాల్సిన అవసరం లేదు. పసుపు కొమ్మును కట్టి అమ్మవారికి అలంకరిస్తే కూడా భక్తితో చేసిన అలంకరణే. ఎందుకంటే అమ్మవారికి హంగులు ఆర్భాటాల కంటే మనస్ఫూర్తిగా చేసే భక్తే ముఖ్యం. ఒకవేళ మీరు వేసుకున్న నగలనే అమ్మవారికి పెట్టాలి అనుకుంటే వాటిని నేరుగా అమ్మవారికి పెట్టకుండా పసుపు నీటితో లేదా పాలతో శుద్ధి చేసిన తరువాతే అలంకరణలో ఉపయోగించండి. అలాగే కలశానికి స్టీల్ చెంబును ఉపయోగించకుండా పూజా సాంప్రదాయానికి అనుగుణంగా కలశాన్ని సిద్ధం చేసుకోవడం మంచిది. కలశాన్ని ఒక్కసారి ప్రతిష్ఠించిన తరువాత పదే పదే చేతితో తాకడం కదపడం చేయకూడదు. అలాగే అమ్మవారి అలంకరణలో ఆర్టిఫిషియల్ చేతులు కాళ్లను అతికించకపోవడమే మంచిది. మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అమ్మవారికి పెట్టే చీరను కత్తిరించకూడదు. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతానికి ఒక్క విషయం గుర్తుంచుకోండి. అమ్మవారిని ఎంత అందంగా అలంకరించామన్నది కాదు ముఖ్యం, ఎంత భక్తితో శ్రద్ధతో పూజ చేశామన్నదే ముఖ్యం. ఈ విషయాలు మీకు మాత్రమే తెలిస్తే సరిపోదు కదా. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ బంధువులకు కూడా తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి. ఈ వీడియోను ఇప్పుడే సేవ్ చేసుకోండి. వరలక్ష్మి వ్రతం చేసుకునే ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. వారు కూడా తెలియక ఈ తప్పులు చేయకుండా ఉండడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఇలాంటి శ్రావణ మాసానికి సంబంధించిన పూజా విధానాలు, ఆచారాలు, అమ్మవారి విశేషాలు, ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాలు మరికొన్ని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అయిపోండి. అలాగే కమెంట్ బాక్స్లో శ్రీ వరలక్ష్మీదేవి అయి నమః అని కమెంట్ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శ్రీమాత్రే నమః.